ఇలా ఈ రకమైనటువంటి విధానంతో నేను ముందుకు పోయి నేను రైట్ టు రీకాల్ పెడతా అని చెప్పినన్నా. మీకు దమ్ముందా అది పెట్టే? సోదరులారా, ఇంకంతే కాదు, ఒక తీన్మార్ మల్లన్న తెల్లంగేసుకుంటే కూడా ఓర్వట్లేదన్న టిఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు అన్న. వేసుకోవద్దా? ఒక పేద బిడ్డ కనీసం ఒక కారులో తిరగొద్దా? ఒక బీసీ బడుగు బలహీన వర్గాల బిడ్డ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓర్చుకోరా? ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏం చెప్తా ఉన్నామన్నా ఈ ప్రజలకి? నేనేం చేయబోతున్నా చెప్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ హామీలు ఇచ్చిందో అమలు చేయిస్తా, అమలు చేయించని రోజు రాజీనామా చేస్తా అని చెప్తా ఉన్నా నేను. సోదరులారా, ఇదే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేస్తేనే కదా వచ్చింది ఈ ఎన్నిక. ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందన్నా? పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేస్తే వచ్చింది. ఈ ఉప ఎన్నిక మాకు చేత కాదని వాళ్ళు వెళ్ళిపోయి రాజీనామా చేస్తే వచ్చిందన్న. పట్టభద్రులను, ఉద్యోగస్తులను నడి రోడ్డు మీద వదిలి పెడితే తీన్మార్ మల్లన్న వాళ్ళ హక్కుల కోసం కొట్లాడి వాళ్ళ కాయ కష్టానంతా భుజాన మీద వేసుకొని తిరుగుతా ఉన్నాడన్న. ఇక చెప్తారు తీన్మార్ మల్లన్న ఎంత తోడంటుడు. ఎస్ సార్, నేను చాలా చిన్నోని. మా అమ్మ నాన్న కాయ కష్టం చేసి చదివిపించారు సార్. ప్రభుత్వ హాస్టళ్లలో తిన్నా సార్, ఆన్నే పెరిగినా. నేను చదువుకుంటూ ఫీజుల కోసం ఛాయ్ అమ్ముకున్నా సార్ రోడ్ల మీద. నేను తప్పు చేయలే, నేను దొంగతనం చేయలే సార్. ఈ రకంగా నన్ను అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే సోదరులారా, నేను చనిపోతే నా సావుకో 1,00,000 మంది రావాలని తిరుగుతున్నా సార్. నేను ప్రజల కోసం తిరుగుతా ఉన్నా. ఇలా కేసీఆర్ ఒకటే, కేటీఆర్ ఒకటే, తీన్మార్ మల్లన్న మా ప్రభుత్వాన్ని కూలగొట్టే దాంట్లో ఉన్నాడు, మా ప్రభుత్వం అవినీతి అంతా బయట పెట్టింది కాబట్టి మల్లన్న రావద్దని చెప్తా ఉన్నారు. అన్నా ఒకటి చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇవ్వచ్చు, వామపక్షాలు 24 సంఘాలు మద్దతు ఇవ్వచ్చు అన్న. పట్టభద్రులారా, మీరిస్తేనే, మీరు అవకాశం ఇస్తేనే నేను మండలికి పోగలుగుతా, లేకపోతే పోలేనన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇలా 1000 రూపాయలు ఇస్తారట, 500 రూపాయలు ఇస్తారట అన్నా. నేను ఇయ్యలేనన్నా, నేను ఇయ్యలేనన్నా. నా పార్టీ టికెట్ ఇచ్చిందన్నా, నా పార్టీ గొప్ప పార్టీ అన్న. ఈ వేదిక ముందున్నటువంటి నాయకత్వం అంతా గొప్ప నాయకత్వం అన్న. ఏ రోజు కూడా తీన్మార్ మల్లన్న ఏ నాయకుని కోసం ఒక్క అనా పైసా తీసుకొని ప్రచారం చేయలేదన్నా. ఇవాళ మీరందరూ ఒక్కసారి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇవాళ నన్ను అవమానిస్తారు, నా కుటుంబాన్ని అవమానిస్తారు. నేను చేసేటువంటి పని అన్నా 2.5 లక్షల రూపాయల జీతం వదిలిపెట్టి 10,000 రూపాయలు కూడా రానటువంటి యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రజల కోసం కొట్లాడినా. నేను తెలుసా అన్న, నా బిడ్డ పరిస్థితి తెలుసా అన్న? ప్రతిరోజు ఇంటికి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేయకపోతే నా బిడ్డ బతకదన్నా. ఆ పరిస్థితిలో ఉంది. ఆ బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దు అనుకుంటున్నా. ఇవాళ అన్యాయంగా తీన్మార్ మల్లన్న పైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఏం చేసినా ఒక మాట చెప్తా ఉన్నా, నా అమ్మ నాయన సాక్షిగా నేను తప్పు చేయలేదన్నా, నేను తప్పు చేయను కూడా. దయచేసి పట్టభద్రులంతా ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను ఎలక్షన్ రూపకంగానే తీసుకుపోవాలనుకున్నా, ఎలక్షన్ ని అలాగే ఎదుర్కోవాలనుకున్నా. కానీ తీన్మార్ మల్లన్న నేను ఒక ఛాలెంజ్ చేసినన్నా. ఇదే కేటీ రామారావుకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పిన, తీన్మార్ మల్లన్న ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ఎవరినన్నా ఒకరికి బ్లాక్ మెయిల్ చేసిందని ఆధారం చూపిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా అని చెప్పినన్నా. 10 ఏళ్ల పాటు మీరు పరిపాలనలో ఉండి ఏ ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయారు కదన్నా. నేను జైల్లో ఉంటే నన్ను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి నా పిల్లలు, చిన్న పిల్లలు ఏడుస్తా ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే నేను జైల్లో ఉండి కూడా నా పిల్లల గురించి ఆలోచించలేదన్నా. మీ పిల్లల గురించి ఆలోచించిన, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన. ఎస్, తీన్మార్ మల్లన్న నేను అనుకున్న ప్రతిరోజు ఉంటామో పోతామో తెలియదు. కానీ ఒక మాట చెప్తున్నా సోదరులారా, నేను ఈ రోజే లాస్ట్ అనుకొని తిరిగిన నా జీవితానికి. తీన్మార్ మల్లన్న చంపమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుపారీ ఇచ్చిన వాళ్ళేదా తీన్మార్ మల్లన్న చంపేయాలని చెప్పి? ఇది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన కార్యక్రమం కాదా? గతంలో
తీన్మార్ మల్లన్న ఎవరికన్నా అన్యాయం చేసిందా అన్న? ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా అన్న, ఇన్ని వేల మంది అన్న, ఎవరికన్నా అన్యాయం చేసిందా అన్న తీన్మార్ మల్లన్న? ఎవరికన్నా ఒక్కరికన్నా? మీ టిఆర్ఎస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు అన్యాయం చేశారు. 46 జీవో తీసుకొచ్చి వాళ్ళ పొట్టగొట్టిరు. 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తులకు అన్నిలు కార్చేలా చేశారు. ఇలా మీరు ఇవన్నీ పనులు చేసి, మీరు ఇటువంటి అన్ని చేసి, ఒక తీన్మార్ మల్లన్న ఒక పేద బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఒక సామాజిక స్పృహ ఉన్నవాడు అనవసరంగా, అంతేకాదన్న కొన్ని విషయాలు బాధ అనిపిస్తాయి. ఎస్ అన్న, నేను ఒక దళిత బిడ్డను పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకుంటే నా కుటుంబాన్ని కూడా అవమానించారన్న ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు. నా అత్త మామ, మా మామ ఆటో నడుపుకుంటాడు సార్ ఇప్పటికి కూడా. మాది ఈ కుటుంబం. కేసీఆర్ లాగా మేము ఎక్కడ దోపిడీలు చేయలేదు సార్. ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్ 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఒక్కరోజు కూడా తలవంతలే నిటారుగా నిలబడి కొట్లాడిన తప్ప. సోదరులారా, ఇప్పుడు వస్తున్నటువంటి అభ్యర్థులు మీరు ఒకసారి చూడండి అన్న. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఒక అభ్యర్థిని తీసుకొచ్చి ఏమంటుండన్నా, అమెరికాలో ఉండాల్సిన తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారన్న. అమెరికా పోయే స్తోమత నాకు లేదన్నా. కానీ నీవు ఏ అభ్యర్థి దొరకక అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొస్తా ఉన్నావు కదా. ఇక్కడ ఇదే మిర్యాలగూడ నుంచి ఒక పేద ముస్లిం బిడ్డ, బాగా చదివినటువంటి బిడ్డ, చదువు కోసం తాపత్రయపడుతుంటే నేను అమెరికాలో పెట్టి చదివిపిస్తున్నాను ఇప్పుడు ఆ బిడ్డని. ఇది తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి కార్యక్రమం. సోదరులారా, ఇదే ఉమ్మడి నల్గొండ, ఇదే నల్గొండ నుంచి పాపం అన్న వచ్చిందో ఏమో, ఎంబీబీఎస్ చదువుతారు తల్లిదండ్రులు లేని పిల్లలు. ఓ ముస్లిం సోదరుడు ఉండే, తల్లిదండ్రులు లేని పిల్లలు, అమ్మా నాన్న ఇద్దరు లేరు, పిల్లలు ఎంబీబీఎస్ చదువుకుంటా ఉన్నారు. వాళ్ళకు దిక్కు సక్కి లేకపోతే అన్నా మేము అరేంజ్ చేసి ఫీజులు కట్టి వాళ్ళని చదివిపిస్తా ఉన్నాం అన్న. ఇది తీన్మార్ మల్లన్న చేస్తున్న కార్యక్రమం. సోదరులారా, నేను ఒకరోజు ఒక తారపు పేద ప్రజల భూ కబ్జా అయిందంటే అక్కడికి పోతే మా కారు వెనుక పురతలో దిగబడ్డది, చిన్న కారు. ఆ కార్పొరేటర్ కారు ఉండే, ఆ కారులోకి అన్న ఇందులో ఎక్కువ అన్న, ఆయనకు ఓల్వో కారు ఉంది, తీన్మార్ మల్లన్న ఓల్వో కారు కొనుక్కున్నాడు అని చెప్పి బదనాం చేశారన్న. అంటే ఒక తీన్మార్ మల్లన్న తలుచుకుంటే ఓల్వో కాదన్నా రోల్స్ రాయల్ కొనేటోని అన్నా నేను అనుకుంటే. ఇలా తీన్మార్ మల్లన్న వాచ్ పెట్టుకుంటే ఈ వాచ్ ఎక్కడదంటారా అన్న? గింత న్యాయం అన్న? బతుకొద్దా అన్న ఓ పేదోడిడా? ఓ పేదోడు ప్రజల్ని ఇష్టపడేటోడు ఎక్కడ బతకూడదా? సింపుల్ గా చెప్పాలంటే ఫేస్ బ్లైండ్నెస్ అంటారు. హలో, డోంట్ గెట్ ఫిజికల్. ఇలాగే హెల్ప్ చేసుకుంటూ పో, ఏదో రోజు ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుని వస్తావు. ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే తీన్మార్ మల్లన్న మీద అనేకమైనటువంటి కేసులు పెట్టావు, ఒక్కటన్నా నిరూపించినవా కేసీఆర్ ను? ఒక్క చాట్లోనన్నా ఇగో ఇలా తప్పు చేసింది ఇది సాక్ష్యం అని చూపించగలిగినవా? తీన్మార్ మల్లన్న బయట పెట్టిన కుంభకోణాలన్నీ అన్ని సాక్ష్యాలతో బయట పెట్టలేదన్నా, సాక్ష్యాలన్నీ చూపించలేదా మీ అందరికీ? అది తీన్మార్ మల్లన్న కమిట్మెంట్. ఇవాళ పట్టభద్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి మేధావులారా, ఒక మాట చెప్తాం మీ అందరికీ. నన్ను లక్ష్యాన్నా పట్టించుకోను నేను, కానీ నా చిన్న చిన్న పిల్లల్ని, వికలాంగురాలైనటువంటి బిడ్డల్ని అవమానిస్తూ ఉంటే కొంచెం బాధ ఉంటుంది ఎవరికైనా. టిఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు కొంతమందిని ఎంగేజ్ చేసి నా బిడ్డ మీద కామెంట్లు చేస్తా ఉన్నారు, నా కూతుర్ల మీద కామెంట్ చేస్తా ఉన్నారు, నా కుటుంబం మీద కామెంట్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఇంకా లోక జ్ఞానం కూడా తెలియదన్న పాపం. ఇటువంటి వాళ్ళు మీకు కావాలంటే ధర్మబద్ధంగా రా, యుద్ధ దారిన పైసలు పంచి నువ్వు గెలవాలంటే
కొనుక్కోవడానికి పైసలు ఎరగా వేస్తా ఉన్నావు. సోదరులారా, ఈ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పోటీ చేస్తా ఉన్నాడు. తీన్మార్ మల్లన్న పోటీ చేస్తే ఎందుకు సార్ మీకు భయం? నేను ఇండిపెండెంట్ గా 39వ సీరియల్ నెంబర్ మీద పోటీ చేస్తే ఈ నల్లగొండ గడ్డ నన్ను కడుపులో పెట్టి చూసుకుందన్నా. ఆ రోజు నా వెన్నుదన్నుగా నిలబడి నాకు నా నెంబర్ గుర్తుపట్టి మరి ఓట్లేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీన్మార్ మల్లన్న ఎట్లుండో అట్లే ఉండు. నేను ఈ ప్రజలకు, ఈ ప్రజల పిల్లలకు, భవిష్యత్ తరాలకు ఒక గొప్ప రాజకీయాన్ని చూపెట్టాలనుకుంటున్నా, ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు చూపెట్టాలనుకుంటున్నా, ఒక జవాబుదారీతనం పెంచాలి అని చెప్పి చూస్తా ఉన్నా. ఇక వాళ్ళ కథ వర్ణనాతీతం సోదరులారా, వాళ్ళ కథ వర్ణనాతీతం. తీన్మార్ మల్లన్న చచ్చిపోతే బాగుండని కోరుకుంటాడు కేటీ రామారావు ప్రతిరోజు. తీన్మార్ మల్లన్న లేకపోతే బాగుండు అని కోరుకుంటాడు. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మాకొద్దని టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఓడించినారు. ఎంపీ ఎన్నికల్లో మీరు మాకొద్దని టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. అక్కడ పోయిన ఇజ్జతు కనీసం ఇక్కడ కాపాడుకోవాలని చూస్తా ఉన్నారు. కానీ మీకు అందరికీ భంగపాటు తప్పదు. ఇక్కడ ఎగిరేది ప్రజా జెండా, ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ జెండా ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎగరబోతా ఉంది. ఖచ్చితంగా ఈ ప్రజలకు నేను చెప్తా ఉన్నా, ఈ పట్టభద్రులకు నేను చెప్తా ఉన్నా, అన్నా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అన్నా. ఈ రాజకీయాలు మార్చకపోతే నేను రాజీనామా చేస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నింటినీ టెన్షన్ గా అమలు చేయించి, మా పెద్దల ద్వారా, ప్రభుత్వం ద్వారా అవన్నీ అమలు చేయించి మీ అందరికీ మంచి చూపిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్ననే రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సార్, ప్రభుత్వ ఉద్యోగులు ఓటింగ్ లో పాల్గొనాలి, వాళ్ళకు సెలవు మంజూరు చేయాలంటే వేతనంతో కూడినటువంటి సెలవును రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆ విషయంలో. ఇక అలాగే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అతి త్వరలోనే ఉద్యోగస్తులకు అమలు చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ ని కూడా ఒక ఉద్యోగం వేద్దామంటే ఖాళీ లేకుండా 3 ఏళ్ల సర్వీస్ పెంచిండు. ఏ ఉద్యోగి డిమాండ్ చేయలే. ఇలా ఆగస్టులో ఖాళీలు ఉన్నాయి, ఖాళీలు కాబోతా ఉన్నాయి. అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ కూడా మన ముందుకు రాబోతా ఉంది సోదరులారా. ఈ అన్ని కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు అనేక మంది రిప్రజెంటేషన్ చేసినారు. సోదరులారా, 7